ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ కొండలు ఎట్లా ఉన్నాయో. ఇంత పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మీద పెద్ద పెద్ద చెట్లు చాలా నైస్గా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి క్లైమేట్ చూడాలంటే మనం అసలు ఊహించలేము. మనం అనుకుంటాం కదా వేరే వేరే కంట్రీలో పోవాలని. కానీ వేరే కంట్రీ పోవడం కంటే మన దేశంలో, మన ఇండియాలోనే, మన భారత్లోనే ఉన్నటువంటి నేచరు అండ్ కల్చర్ కూడా ఉన్నటువంటి నేచర్ ఎక్కడ దొరకదనమాట. చూడండి అసలు ఎంత విశాలంగా, ఎంత అందంగా, సో బ్యూటిఫుల్. ఇగో ఇంత పెద్ద పెద్ద కొండలు, ఆ రెండు కొండల మధ్య చూడండి ఒక చిన్న ఊరులాగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అదే ఊరు కూడా. ఇప్పుడు ఈ కొండకు పక్కన కోసుకుంటా కోసుకుంటా రోడ్డు తయారు చేసేది కనిపిస్తుందా, చిన్నగా ఒక రోడ్డు. ఆ రోడ్లు మాత్రం కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి. అసలు ఇక్కడే ఆ రోడ్డు చేయడం వాళ్ళకు గ్రేటే. కానీ రోడ్లు కూడా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. కానీ సో పర్లేదు, కొంచెం రావడానికి కొంచెం ఇబ్బందే, ఒక 50-60 కిలోమీటర్ ఇబ్బంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని మన్సుకా అనే ఊర్లో ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నేచరు. ఇక్కడ ఇల్లు కూడా మొత్తం రేకులతో చేసి ఉన్నారు. టీన్ సీటే, కింద చెక్కలతో చేసుకొని పైన రేక్ షెడ్డు. చాలా సింపుల్గా నివసిస్తున్నారు. చూడండి అసలు ఎంత బాగున్నాయో కొండలు కూడా. చూడండి ఎంత పైకి ఉన్నాయో. సో మీకు టైం ఉంటే వేరే దేశానికి వెళ్ళడం కంటే ఇలాంటి ప్రదేశాలను ఒకసారి మీ గూగుల్లో చూడడం చాలా బెటరు. అదర్ కంట్రీ కంటే మన కంట్రీలోనే ఇలాంటివి చాలా ఉన్నాయి, మనకు తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వచ్చి ఒకసారి చూడగలరు, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి అసలు ఎట్లున్నాయి కొండలు, ఆ క్లైమేటు. సో ఫ్రెండ్స్, మీకు ఐ హోప్ మీ అందరికీ ఒక చిన్న క్లిప్ పంపించాలనుకున్నా. ఓకే బాయ్.